డాక్టర్ గి భద్రయ్య ఆన్లైన్ తెలుగు తరగతులకు స్వాగతం. ప్రస్తుతము డిగ్రీ ద్వితీయ సంవత్సరము 3వ సెమిస్టర్ విద్యార్థులకు శ్రవ్య దృశ్య మాధ్యమ బోధన రైతు ప్రశస్తులు ప్రస్తుతము 2వ భాగాన్ని చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు సాగరయ్య వయసులో లోకాంతంలో చాలా పెద్దవాడు, చాలా మర్యాదస్తుడు, కొంత అక్షరాస్యుడు, రంగితజ్ఞుడు, ఇతల అభిప్రాయాన్ని గౌరవించేవాడు, ఎరిగేవాడు. మరి ఆయనకు అల్ప సంతోషి కాదు, పొంగడం అనేది తెలియదు. అలానే ఆయన ఆలోచనలు చాలా గొప్పవి, బాగా లోతైనటువంటి ఊహలు చేసేవాడు, ఆలోచనలు చేసేవాడు. అలానే మరి ఆయన ఎలా గౌరవంగా బ్రతికాడు, ఆయన కుటుంబం ఏమిటి, ఇప్పుడు ఈ విభాగంలో ఉంటుంది. ఆయన గౌరవాన్ని ఎలా కాపాడుకునేవాడు, మరి ఆయన యొక్క కుటుంబ స్థితిగతులు ఎలాంటివి ఇందులో ఈ పార్ట్ 2లో ఈ 2వ భాగంలో తీసుకున్నాం. పొలముల పంట వెత్తులను పోరులు చేసిన బాకి క్రిందనే కొలుచుచు అప్పుపత్రములు క్రొత్తలు ప్రాతలు చేసి కొంచును విలువలు జారనీక కడుబెట్టుగా గొట్టుగా నావనెట్టు ఈ విలువలు లేకపోయినను నిండగు మేల్ పరపత్యము ఊతగా పరపత్యము పరపతి గౌరవం, సమాజంలో ఉండేటువంటి గౌరవము పరపతి. దాన్ని ఊతగా ఆయన బ్రతికేవాడు. ఆయన పెద్దగా ఉన్నవాడేం కాదు, కానీ ఉన్నంతలో హాయిగా బ్రతికినటువంటి వాడు. అందుకొరకు ఈ పద్యంలో ఆయన స్థితిగతులు తెలుస్తాయి. పొలముల పంట విత్తులను పూర్వులు చేసిన బాకి క్రిందనే కొలుచుచు అప్పుపత్రములు క్రొత్తలు ప్రాతలు చేసుకొంచును విలువలు జారనేక కడుబెట్టుగా గుట్టుగా నావనెట్టు. గుట్టుగా కడుబెట్టుగా కష్టంతో అయినప్పటికీ గుట్టుగా రహస్యంగా నావను, తన సంసారం అనేటువంటి పడవ ప్రయాణాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏ నిలువలు లేకపోయినను, ఆయన దగ్గర ఎటువంటి సంపద ఏమీ లేదు. నిలువలు అంటే ఏమిటి? సంపద, మిగులు సంపద, ధనము, అది దాచిన అవన్నీ కూడా ఏమీ లేవు. పొలముల పంట విత్తులను, పొలాల్లో పండినటువంటి పంట కోసం వేసేటువంటి విత్తనాలను సైతమని పూర్వులు చేసిన బాకి క్రిందనే కొలుచుచు, తమ పూర్వీకులు గ్రామాల్లో చేసినటువంటి అప్పుల కిందనే కొలిచేసి అప్పుపత్రములు క్రొత్తలు ప్రాతలు చేసుకొంచు. అప్పుపత్రాలు కొత్తగా రాసి ప్రాతయి తీసుకొని, అంటే ఏమిటి? అప్పు ఎన్నటికీ తెగదు. అప్పు మీద మళ్ళీ వడ్డీ, మళ్ళీ అది అసలు అవుతుంది. అట్లా అప్పుడు ఏమిటి? ప్రాత కాగితము తీసేసుకొని ఆ స్థానంలో క్రొత్తవి పెట్టుకునేవాళ్ళు. ఇలానే ఆ కాలము రైతు జీవితం గడిచిపోయేది. ఆయన జీవితం కూడా అలానే గడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య రైతుల జీవితానికి ఈ సాగరయ్య ఇక్కడ ప్రతీక అనేది తెలుస్తున్నది. మరి ఎట్లా బ్రతికేవాడు? విలువలు జారనీక, మరి ఎప్పుడు కూడా విలువలు, తమ యొక్క నైతిక విలువలు, అప్పు తీసుకోవడం, అప్పు ఎగ్గొట్టడం ఇలాంటివి కాదు. వాటన్నిటినీ, ఆ పద్ధతులను కొనసాగించడం, సంప్రదాయాన్ని కొనసాగించడం, ఆ విలువలను ఎప్పుడు జారనీయలే.
మరి కడుబెట్టుగా బింకంగా కష్టమైనప్పుడు కూడా గుట్టుగా రహస్యంగా తన సంసార నావను నెట్టుకుంటూ వస్తున్నాడు. ఎట్లా? పరపత్యమూతగా, పరపతిని ఊతగా చేసుకుని నిండగు మేలు, పరిపూర్ణమైనటువంటి మేల్ అంటే మంచితనమే తన పరపతి. ఏమిటి పరపతి అంటే మంచితనమే. నిండగు మేల్, తన మంచితనమే పరపతి, మంచితనమే పరపతిగా చేసుకొని అదే ఊతగా, అదే ఆధారంగా తన సంసార నావను నెట్టుకు వస్తున్నాడు సాగరయ్య. చెంపకమాల ఇంతకుముందే చెప్పాం. నజబజ జజరా ఇందులో నిండగు మేల్ పరపత్తి మూతగా ఇట్లా. తర్వాతి పద్యంలో ఇది చెప్పబోయే పద్యం ఉత్పలమాల. ఈ ఉత్పలమాలలో తన సంసారం గురించి, తన కుటుంబం గురించి, ఆయన కుటుంబం గురించి కవి వర్ణిస్తూ పెండ్లములు ఇరురాతనిది పెట్టని పేరు నరించిపోయి ఇండ్లిండ్ల పొడావునన్ పొడిగెరెత్తరు లేవిడి పాట పాడరు ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరలుండవు కానీ ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరలుండవు కానీ పొర్విండ్లకు చేట వేసుకొని ఇంతకు అంతకు ఎంత కరువులో, ఎంత కరువు వచ్చినప్పటికి కూడా ఏమిటి కరువులు కూడా బాగా వచ్చేవి. ఇప్పుడున్నంత కాకుండా ఆయన రాసిన కాలంలో కరువులు అనేటివి నీటి వసతులు లేకపోవడం కరువుకు కారణం. మరి నీటి వసతులు లేక కరువు వచ్చేది. ఆ కరువులో చాలా రైతులు అష్టకష్టాలు పడేవారు. వారు పండించినటువంటి పంటలో వాళ్ళు తినడానికి కూడా ఉండేది కాదు. అప్పులకు వాటిని ఇవ్వగా ఎంత కరువులో పెండ్లములు ఇరువురు. ఇంతకుముందే చెప్పాడు ఆయనకు 2 భార్యలు, ఒకరు గంగమ్మ, రెండవవారు మంగమ్మ. పెండ్లములు ఇరువురు ఆతనిది పెట్టని పేరు నరించి, ఆతనిది సాగరయ్య అనేటువంటి పెట్టని పేరు, గొప్ప మర్యాద కలిగినటువంటి ఆ పేరును అనుసరించి అంటే దాన్ని ఉపయోగించుకొని పోయి ఇండ్లిండ్ల పొడావునన్ పొడిగెరెత్తరు. ఇండిన్ల ఇల్లిల్లు పట్టుకుంటూ ఇల్లిల్లు పొడుగుతా వాళ్ళు తిరుగరు, పుడిగెలెత్తరు. ఏమాత్రం ఏదో అది కావాలి ఇది కావాలని అడగరు. అందువల్ల ఆయనకు అంత గొప్ప పేరుంది. దాన్ని ఉపయోగిస్తున్నారా? లేదు, ఉపయోగించరు. అటువంటి స్వభావం వారిది కాదు అని. లేవిడి పాట పాడరు. మా ఇంట్లో ఇది ఉంది అది లేదు, ఇటువంటిది ఏమాత్రం వాళ్ళు పలుకరు. ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరలుండవు కానీ, వారి ఇంట్లో బల్ల కొద్దీ నిల్వ చేసినటువంటి ధాన్యాలు పాతరలో ఉండవు కానీ మరి ఆ బండ్ల కొలందిగా నిల్వ పాతరలు ఉండవు కానీ పొర్విండ్లకు చేట వేసుకొని ఇంతకు అంతకు ఎంత కరువులు, ఎంత కరువు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు గంగమ్మ మంగమ్మలు ఆయన భార్యలు ఆయన పరపతిని ఊతగా కొని ఇతరుల ఇండ్లకు చేటబట్టుకొని మాకు ఇది కావాలి అది కావాలి అని వాళ్ళు ఎప్పుడు అడిగింది లేదు. అంటే వారిద్దరూ తన భర్త యొక్క గౌరవాన్ని బాగా కాపాడారు అని అర్థం. అంటే సాగరయ్య చాలా పెద్ద ధనవంతుడు కాదు, పెద్ద రైతు కాదు, భూస్వామి కాదు, మామూలు రైతే ఆయన. కానీ చాలా మంచి పేరు, చాలా పెద్ద పేరు ఉన్నది. మరి ఆ పేరును ఉపయోగించుకొని వారి యొక్క
ఇద్దరు భార్యలు ఇతరుల ఇళ్ళకు పోయి మరి మాకు ఇది కావాలి అది కావాలి, మా ఇంట్లో లేదు, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భము ఎప్పుడూ లేదు. ఎటువంటి కరువులు అయినప్పటికీ కూడా మరి అటువంటి సందర్భం లేదు. అంటే వారి గౌరవాన్ని బాగా కాపాడారు. తన భర్త యొక్క గౌరవాన్ని బాగా కాపాడారు అని అర్థం. మరి తర్వాతి పద్యంలో ఉత్పలమాల భరణభ భరవ, చంపకమాల కన్నా ఇందులో ఒక అక్షరం తక్కువ ఉంటుంది. అందులో చంపకమాలలో 20 అక్షరాలు, ఉత్పలమాలలో 19 అక్షరాలు. భరణభ భరవ. ప్రాయము చెల్లే నాకు ఇక పాపలు గల్గుట కల్లా, అంశభిప్రాయము పొంది సాగరుని రాణి ససోదరి మంగమాంబతో రేయుపవల్లు సోది పునరించి మనస్సును నుంచి భర్తకున్వేయి వచించి సాధ్వి ముడివెట్టెదు రేపటి దారి కోసమై. మరి హాయిగా వారి యొక్క సంసార ప్రయాణము మరి హాయిగా జరిగిపోతూ ఉన్నది. కానీ వారికి ఒక బాధ కూడా ఉండేది. మొదట సాగరయ్య చేసుకున్నది కేవలము గంగమ్మనే చేసుకున్నాడు మొట్టమొదట. ఆ వృత్తాంతం మరి ఇద్దరు ఎలా అయ్యారు ఆ వృత్తాంతం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇద్దరు భార్యలు ఎలా అయ్యారు అనేది. మొదటి భార్య గంగమ్మ ఏమనుకున్నదంటే, మరి ఇంతకాలం అయిపోయింది, నా వయసు ఉడిగిపోతూ ఉన్నది, ప్రాయము చెల్లే, సంతానం అయ్యేటువంటి వయసు పోతూ ఉన్నది, ఇక నాకు ఇక పాపలు కల్గుట కల్లా, నాకు ఇంకా సంతానం కలగడం ఇక అది అసాధ్యము అనుకున్నది. అంశభిప్రాయము పొంది, ఆ అభిప్రాయంతో సాగరుని రాణి సాగరయ్య పటేల్ యొక్క భార్య అయినటువంటి గంగమ్మ ససోదరి మంగమాంబతో రేయిపవల్లు శోధి పునరించి తన యొక్క సోదరి అయినటువంటి మంగమ్మతో పగలు రాత్రి సోది పెట్టింది అంటే ఏంటి? వినాలి అని బుజ్జగించడం, సోది పెట్టడం. అలా సోది పెట్టి ఆమె యొక్క మనస్సును నింపింది. అలానే భర్తకున్ వేయి వచించి, భర్తతోటి కూడా 1000 విషయాలు చెప్పి 1000 రకాలుగా చెప్పి ఏం చేసింది? రేపటి దారి కోసమై సాధ్వి ముడిపెట్టదు. రేపటి దారి కోసము, మరి రేపు పుణ్యలోకాలు కలగాలి అన్నటువంటి పోయిన తర్వాత పరలోకంలో పుణ్యలోకాలు కలగాలి అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దారి కొరకు సాధ్వి అయినటువంటి గంగమ్మ మంగమ్మతో తన భర్తకు పెళ్లి చేసింది. అందువల్ల తనకు ప్రాయమైపోయింది, తనకు కలగరు, ఇక తన చెల్లెలైనటువంటి మంగమ్మతోటైనా కలుగుతారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆమె పొంది. అప్పటికి మేల్ వయస్సు పైనలరు మంగ, పతికి తోడు నీడగా 4 వత్సరములు కాపురము దిద్దే. అప్పకు దాబలగను ఆత్మబంధువై సేవికయ్యి చెలియై. అప్పటికి మంచి వయస్సులో ఉన్నది గంగమ్మకు. వయస్సు చెల్లింది, కానీ ఆమె చెల్లెలైనటువంటి మంగమ్మకు ఇంకా వయసు ఉంది కాబట్టి పెళ్ళి చేసింది. మరి ఆ మంగమ్మ పెళ్ళి అయిన తర్వాత తన భర్త అయినటువంటి సాగరయ్యకు తోడు నీడగా, అంటే అన్ని విషయాలలో రైతు కాబట్టి
అన్ని పనుల్లో కూడా తోడు నీడగా 4 సంవత్సరాలు చేసి కాపురము దిద్దుకున్నది. అప్పకు దాపలగను, అక్కకు దాపల, దాపలంటే ఒక కుడి భుజంగా అని అర్థం. వలపల దాపల అంటారు. వలపల అంటే ఎడమ ఎడ్లను అంటారు. వలపలగట్టు, దాపలగట్టు, మరి బండికి కానీ నాగలికి కానీ వలపల దాపల అంటే కుడి భుజంగా తన భర్తకు తోడు నీడగా, తన అక్క అయినటువంటి మంగమ్మకు కుడి భుజంగా అలా 4 సంవత్సరాలు ఆత్మబంధువై అంటే అత్యంత దగ్గర ఆమె కదా, చెల్లె కాబట్టి ఆమె ఒక ఆత్మ బంధువులాగా, ఆమె యొక్క ఆత్మ చుట్టంలాగా సేవకురాలై చెలికత్తై, సేవికై చెలిగై, సేవకురాలై చెలికత్తై ఆమె యొక్క కాపురాన్ని నిర్వహించింది అని అర్థం. ఆత్మబంధువై సేవికయ్యి చెలిగయ్యి, ఇట్లా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కాబట్టి ఒక ఆత్మ బంధువులాగా, ఆత్మ చుట్టంలాగా తమ భర్తతో కూడి ఉండి కాపురాన్ని దిద్దుకున్నారు. పెళ్ళైన తర్వాత మంగమ్మ కూడా 4 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా వారికి సంతానం కలగలేదనేది తర్వాత పద్యంలో మనకు తెలుస్తూ ఉన్నది. ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగే, కాలగర్భములోనన్ బ్రతుకు విసుగెత్తే బొత్తుగా, క్షితి ఫలితమిలేని చోట చేని దొరకటుల్. క్షితి భూమి మీద వ్యవసాయం చేస్తే ఫలితం ఉండాలి, ధాన్యము తగినటువంటి ధాన్యం రావాలి, రాకపోతే కష్టం. మరి చౌడు నెలల్లో మరి పంట సరిగ్గా రాదు. అది చౌడు నేల, క్షారం ఉంటుంది, క్షారమూర్తికలు చౌడు నేలలో దొర అంటే వేసినటువంటి రైతుకు ఎట్లా అయితే ఫలితము రాదో ఆ విధంగా మరి వీరిద్దరిలో కూడా సంతానము కలగలేదని అర్థం. అట్లా ఋతుకాలములెన్నెన్నో గతించిపోసాగే, కాలగర్భములో కాలము యొక్క గర్భములో అని అంటే కాలక్రమంగా అని అర్థం. కాలగర్భం, మరి ఆ కాలగర్భంలో కాలక్రమంగా మరి ఎన్నో ఋతువులు గడిచిపోయినాయి. అంటే ఏమిటి, ఒక ఋతువు ఇట్లా ఋతువులు ఉన్నాయి కదా, ఋతువులు వచ్చుకుంటూ పోతూ ఉన్నాయి అని ఒక అర్థము. రెండో అర్థము, ఇది ఋతుకాలము అంటే స్త్రీలకు మరి వాళ్ళకు గర్భిణీ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి కాలాన్ని ఋతుకాలం అంటారు. నెలకొక మారు వచ్చేది నెలసరి. మరి ఈ విధంగా అనేక ఋతుకాలాలు క్రమక్రమంగా కాల గర్భంలోకి వెళ్ళిపోతున్నవి. అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయింది అని ఇప్పటికే చెప్పాడు. మంగమ్మకు కూడా పెళ్ళి అయిపోయి 4 సంవత్సరాలు అయింది అని. మరి వారికి ఏమనిపించింది, బ్రతుకు విసిగెత్తే బొత్తుగా, బ్రతుకు మీద విసుగు జనిస్తూ ఉన్నది, చికాకు జనిగిస్తూ ఉన్నది. ఏమిటి బ్రతుకు, పిల్లలు లేరు అనేటువంటి ఒక బాధ వారికి ఉన్నది. అది ఎలాంటి బాధ అంటే, చౌడులో వ్యవసాయం చేసినటువంటి రైతుకు ఎలా అయితే ధాన్య రూపంలో ఫలితము ఉండదో అలాగా వాళ్ళని సంవత్సరాలు సంసారం చేసినప్పటికి కూడా ఎలాంటి మరి సంతానము కలగలేదు. దానివల్ల
విసిగెత్తిపోతుంది వాళ్ళ జీవితము అని అర్థం. కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాలేదు కాన్పులు ఇరువురికి. కాన్పు వయసులెత్త క్రమముమైన్ రాలేదో ఫలకాలము తేలేదో పుత్రభిక్ష దేవులిరువురు. మరి కాలము బలీయమైంది కదా, మరి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఈలోగా ఇరువురికి ఎలాంటి కాన్పులు కాలేదు, ఎలాంటి సంతానము జరగలేదు. కాన్పు వయసులు మరి సంతానము అయ్యేటువంటి ఆ వయసులు క్రమంగా పోతూ ఉన్నవి. అంటే వయసు క్రమంగా జారిపోతూ ఉన్నదని, ఎక్కువ అవుతూ ఉన్నదని. అంటే స్త్రీలకు వయసు ఎక్కువైతే ఏమిటి, సంతానం కాదు అని. ఋతుకాలము లేకపోతే సంతానం కాదు. క్రమముమైన్ రాలేదో, క్రమంగా ఆ కాన్పు వయసులో పోగా రాలేదో ఫలకాలము తేలేదో పుత్రభిక్ష దేవులిరువురు. ఫలకాలము వాళ్ళకు రానట్టు ఉన్నది. అంటే ఫలించేటువంటి కాలం, సంతానం అయ్యే కాలము రానట్టు ఉన్నది. మరి ఆ దేవులిరువురన్ ఆ మంగమ తర్వాత గంగమ్మలో మరి ఆ పుత్రునికి సంబంధించినటువంటి భిక్ష, పుత్ర సంతానము మరి తేలేదు, కాలం మాత్రము గడిచిపోతూ ఉన్నది అని అర్థం. ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో ఎలా అయిపోయింది, మరి ఇట్లా కాలం అయిపోతూ ఉన్నది, వాళ్ళ వయసులు అయిపోతూ ఉన్నాయి, సంతానం వయసు దాటుతూ ఉన్నది, అయ్యో అని ప్రజలు అనొచ్చు. ప్రజలు అనుకొనసాగిర ఆశలెల్లా అప్పటికప్పుడు ఆశలై అస్తమించ సాగరయ్యయు ఆ భాగ్యయోగము తనకింక లేదని ఆశ చాలించుకుని. ఈ విధంగా ప్రజలు అనుకుంటూ ఉంటే వారి యొక్క ఆశలు అడియాశలైపోయినాయి. ఆ విధంగా అడియాశలంటే వ్యర్థాలై మరి అస్తమించిపోతున్నాయి. అలానే సాగరయ్య కూడా అనుకున్నాడు, ఇక తన భాగ్యయోగము, తనకు అదృష్ట యోగము ఇక తనకు లేదనుకున్నాడు. తనకు సంతానం అయ్యేటువంటి యోగము ఇక తనకి ఇంకా కలగలేదని ఆశను కూడా ఆయన చాలించుకున్నాడు. ఇక ఆశపడడం అనుకున్నాడు. మరి సాగర వయస్సు చిన్నగా షష్ఠి పూర్తినందుకునే చెంపగడ్డము నందు ఒకడర తెలుపు వెంట్రుకల్ పొడసూపి తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపుగా. సాగరయ్య గురించి ఆలోచిస్తే మరి సాగరయ్యకు 60 సంవత్సరాలు నిండినవి, చిన్నగా షష్ఠి పూర్తి అందుకు. ఎట్లా ఆయన యొక్క చెంపగడ్డమున ఒక్కటి తెలుపు వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తెల్లని వెంట్రుకలు ఫలిత కేశాలు అంటాం. ఆ తెల్లని వెంట్రుకలు వస్తున్నాయంటే వయస్సు మరొక మలుపు తిరుగుతుందని అర్థము. అంటే ఏమిటి, రెండవ మలుపు. రెండు అరభాగాలుగా విభజిస్తే మానవ జీవితాన్ని 2 అరభాగాలుగా విభజిస్తే మొత్తము ఆయుష్ 120 సంవత్సరాలని చెప్తారు. అందులో షష్ఠి పూర్తి ఇది ఒక భాగం. అలానే తర్వాతి భాగము అది చరమాధ్యాయం. ఇది ప్రథమాధ్యాయంలో శిశువుగా పుట్టి వయస్సుకు వచ్చి మధ్య వయస్సుకు రావడం, మళ్ళీ మధ్య వయస్సు నుండి ముసలితనానికి పోవడం, అది చరమాధ్యాయం. రెండవ అధ్యాయం అని మరొక మలుపునగా ఇక చరమ జీవితం యొక్క అధ్యాయాన్ని అనేటువంటి మరొక మలుపును ఇది చూపిస్తూ ఉన్నది
ఆ తెల్లని వెంట్రుకలు చూపిస్తూ ఉన్నవి అని అర్థం. మరి ఆ సమయములో బురద నాగలి దున్నెడి దురద తగ్గే తనకు తాన్ వయోభరము పెద్దదగు కొలుది ఆడప దడప లెక్క ఎది వేరు అతడి తోడి వయసు వారిలో మాత్రమే వరకును కుడి. ఇక ఆయన గురించి చెప్పుకుంటే 60 సంవత్సరాలు దాటి మరి చరమ జీవితాధ్యాయము మొదలవుతున్నది. కాబట్టి ఆయన లోపల కూడా ఇక బురద నాగలి దున్నాలి అనేటువంటి ఆ దురద, ఆ ఉత్సాహం బాగా తగ్గిపోయింది. తనకు తాన్ వయోభరము పెద్దదక్కులది. మరి వయస్సు యొక్క భారము పెద్దదవుతుంది కాబట్టి తనకు తాన్ మరి అలా దున్నేటువంటి ఉత్సాహము తగ్గిపోయింది. అప్పుడప్పుడు మాత్రం ఆయన దున్నుతున్నాడు. అడపదడప లెక్క అది వేరు. అప్పుడప్పుడు మాత్రం ఇదంతా వ్యవహారికం. అడపదడప లెక్క ఇట్లా ఇది వ్యవహారంలో మాట. అడపడదడప లెక్క అది వేరు అతడు తోడి వయసు వారిలో మాత్రమే వరకును కుడి. అడపదడప దున్నుతున్నాడు, అయినప్పటికీ కూడా అతని తోడి వయసు వారిలో మాత్రమే వరకును, యువకులతో కాదు. అతని తోటి వయసు ఉన్నటువంటి వారిలో నిజంగా ఇప్పటికీ దున్నాలి, పొలం పనులు, వ్యవసాయ పనులు చేయాలంటే ఆయనలాగా చేసేవారు లేరు. ఎందుకంటే మాత్రమే వరకును కుడి. కుడి అంటే ఎక్కువ చేసేవాడు, మిగతా వాళ్ళకంటే గొప్పవాడు అని అర్థం. ఆధిక్యం, కుడిది అనేది ఆధిక్యాన్ని, దక్షిణ బాహు ఆధిక్యాన్ని ఎప్పుడు తెలుపుతుంది. మనం ఏ పని చేసినటువంటి కూడా కుడి చేతితోటే ఎక్కువ చేస్తూ ఉంటాం. అట్లా గంగా మంగాంబలును కులాంగనులు ఉభయలు ఫలమ్ములైనన్ గాకున్నన్ గౌరీషున్ రామున్ శృంగార గుణాభిరామున్ చింతింత్రు సతుల్. మరి ఆయన భార్యలు ఏం చేస్తున్నారయ్యా అంటే, సంతానం అయినా కాకపోయినా కూడా ఇవన్నీ కూడా వారే దృష్టిలో పెట్టుకోకుండా ఆ గంగమ్మ మంగమ్మలు ఆయన యొక్క కులాంగళ్ళు, కుల స్త్రీలు అయినటువంటి ఆయన భార్యలు అయినటువంటి ఆ ఉభయలు ఇద్దరు ఫలమ్ములైనన్ కాకుండా, సంతానం అయినప్పటికీ కాకపోయినప్పటికీ దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా వారు క్రమంగా గౌరీషున్, గౌరీ ప్లస్ ఈషున్, గౌరీషున్ సవర్ణ దొరుకుతుంది. గౌరీషున్ గౌరీ యొక్క భర్త అయినటువంటి శంకరుని, తర్వాత రాముని ఎలాంటిది, శృంగార గుణాభిరామన్, ఇది రామునికి విశేషం. శృంగార గుణముల చేత అభిరాముడు అయినటువంటి రాముని వాళ్ళు పూజించారు. చింతింత్రు సతులు అంటే పూజలు చేసేవారు అని అర్థం. మరి ఇక్కడ ఏంటంటే గంగమ్మ పేరు గంగమ్మ కాబట్టి మరి గంగా యొక్క పతి శివుడు కాబట్టి ఇక్కడ మొట్టమొదట గౌరీషుడు అని వాడబడింది క్రమంగా. అంటే గంగా గౌరీషుడిని అర్థించేది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మంగ విష్ణు సంబంధం కాబట్టి మరి రామున్ శృంగార గుణాభిరామున్ చింతింత్రు పూజించారు అని అర్థం. శృంగార గుణాభిరాముడైనటువంటి రామున్ అంటే అందమైనటువంటి చక్కని గుణాల చేత ఇష్టుడైనటువంటి రాముడు అని అర్థం. అభిరాముడు అంటే మనోహరం, చక్కని గుణాల చేత మనోహరుడైనటువంటి రామును మంగమ్మ పూజిస్తే మరి గంగమ్మ గౌరీషుని పూజించింది అని చాలా ఇది క్రమాలంకారంలో చక్కగా చెప్పబడింది.
మానలేదు వారలు ఉమా రమార్చనలను, వదలలేదు మాధవ మాధవ స్మృతులను. తప్పిపోవలేదే దేవతావ్రతాది నియమనిష్టలను, నిరాశలై చెదరక. మరి సంతానం అయినప్పటికీ కానప్పటికీ కూడా వారి యొక్క నిత్యకృత్యాల్లో ఎప్పుడు కూడా ఈ పూజా పునస్కారాలను, వ్రతాలను, సందర్భానుసారంగా వచ్చేటువంటి వ్రతాలను ఏవి విడిచిపెట్టలేదు. ఉమా రమార్చనలు చేశారు. ఉమా అంటే పార్వతి, రమ అంటే లక్ష్మీదేవి. పార్వతి తర్వాత లక్ష్మీదేవులను వాళ్ళను అర్చించేవారు. అలానే మాధవ మాధవ స్మృతులను, ఇక్కడ లేదు మాధవ మాధవ స్మృతులని ఉన్నది, ఇక్కడ లేదు మాధవ అని దీన్ని ఉచ్చరించాలి. వదలలేదు మాధవ, లేదు ప్లస్ ఉమాధవ, లేదు ప్లస్ ఉమాధవ. ఉమాధవుడు పార్వతి యొక్క భర్త అయినటువంటి శివుడు అని అర్థం. ఇక్కడ మాధవ మాధవ అని కనిపిస్తున్నది, కానీ సంధి విడదీసినప్పుడు ఉమాధవ. అలానే మాధవ, ఇక్కడ మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి ధవ అంటే ధవుడైనటువంటి భర్త అయినటువంటి వాడు విష్ణువు. వాళ్ళ యొక్క స్మృతులను వాళ్ళను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడము అంటే ఈ శంకరుని విష్ణువును జ్ఞాపకం చేసుకోవడం, ఎప్పుడు స్మరించడం అని అర్థం. అలానే లక్ష్మీదేవి పార్వతులను అర్చించడం అని అర్థం. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. అలానే నియమనిష్టలతో ఎలాంటి నిరాశ లేకుండా సందర్భవశాత్తు వచ్చేటువంటి దేవతా వ్రత ఆది కార్యక్రమాలను చాలా నియమనిష్టలతో వాళ్ళు నిర్వర్తించారు. ఈ విధంగా ఇందులో శ్లేష అవుతుంది. వారలు ఉమాధవ మాధవ రెండు ఒకేలా కనిపించినప్పటికీ కూడా ఇక్కడ శ్లేష ఉన్నది. తర్వాత కూడా మరి ఛేకానుప్రాసం అనేటువంటి శబ్దాలంకారం కూడా ఇక్కడ ఉంది. రెండేసి అక్షరాలతో అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. మాధవ ఉమాధవ మాధవ. ఉమాధవ మొదటి శబ్దానికి శివుడు, అర్థభేదం ఉండాలి. తర్వాత మాధవ రెండవ శబ్దానికి అర్థభేదంతో శబ్దాలు పునరువృత్తి అయితే, వ్యవధానం లేకుండా పునరావృత్తి అయితే అది ఛేకానుప్రాసాలంకారం. కొంత శ్లేష, తర్వాత ఛేకానుప్రాసాలంకారం. మీదట వరుసగా రామలకు నెలలు తప్పే, రాన్ రాన్ మధ్యేక్షామతలు తొలగి, గర్భముస్తో మతకొనే పాపలకు చోటిచ్చుతున్. ఇట్లా పూజా పునస్కారాలు మరవకుండా చేస్తూ ఉన్నారు. చేస్తూ పోతూ ఉంటే కాలక్రమంలో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వరుసగా ఆ ఇద్దరకు, ఆ రామలు ఆ స్త్రీలైనటువంటి ఆ ఇద్దరికి మరి నెలలు తప్పాను, నెలలు తప్పాయి. నెలదప్పారు అనేటువంటిది ఇది వ్యవహారంలో ఉన్నటువంటి పలుకుబడి. గర్భిణి అయింది, గర్భం దాల్చింది, నెలదప్పింది అని అంటే ఏంటి? గర్భిణి అయిందని భావం. వ్యవహారంలో ఉన్నటువంటిది. నెలలు తప్పినవి ఇద్దరికి, అంటే ఇద్దరు గర్భిణులు అయ్యారు. రాన్ ఇలా కాలము జరుగుతూ ఉంటే మధ్యేక్షామతలు తొలగి, మధ్యే అంటే వారి శరీరము మధ్యలో అంటే నడుము స్థానములో, క్షామత అంటే ఆ నడుము లేకపోవడము అనేది, అంటే సన్నదనములు తొలగిపోయి గర్భము పాపలకున్ చోటిచ్చుచున్. ఈ విధంగా రాన్ మధ్య క్షామతలు తొలగి నడుములో ఉన్నటువంటి ఆ సన్నదనం పోయి మరి
ఆ గర్భము పాపలకును చోటిచ్చునన్. మరి పుట్టబోయేటువంటి పాపలకు స్థలము కావాలి కాబట్టి చోటిస్తుందో అన్నట్లుగా స్తోమతకుని పెద్దవి అయ్యాయి. అంటే వాటి యొక్క పరిమాణము, నడుము యొక్క పరిమాణము పెరిగింది అని అర్థం. చాలా చక్కటి పద్యం రాశాడు. కంద పద్యంలో చాలా ప్రమాణంగా చెప్పాడు. తర్వాత ఆ మీదట వరుసగా ఆరామలకును నెలలు దప్పెరాన్ రాన్ మధ్య క్షామతలు తొలగి గర్భము స్తోమతకునే పాపలకును చోటిచ్చు. ఈ విధంగా వారు గర్భిణులయ్యారు. తర్వాత పద్యంలో చెప్పుకుందాం. ప్రొద్దులు నిండెను లోపలి ముద్దుల పసిపాప, తపసు మ్రొక్కులు పండెన్ ముద్దియ లంచనడిరి. ఏ ప్రొద్దో ఏ క్షణమో దినము పొడిగించదనే. ఇలా కాలము గడుస్తూ ఉంటే అందరూ అనుకున్నారు. ముద్దియలు అంజనాలు వేస్తూ ఉన్నారు. ముద్దియలు అంటే చుట్టుపక్కల స్త్రీలు, అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఏమనుకుంటున్నారు, మరి ప్రొద్దులు నిండెనంటే గర్భం మోసే రోజులు నిండినవి, ప్రొద్దులు నిండేవి ఉంటాయి. నిండిన తర్వాత ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. లోపలి ముద్దుల పసిపాప, లోపల ఉన్నటువంటి ముద్దులు మూటగట్టేటువంటి ఆ పసిపాప తపస్సు నమస్కారాలు ఫలించాయి. అంటే ఏమిటి, మరి ఆత్మశిశువు రూపంలో వస్తూ అలా భగవద్ధ్యానంలో మరి భూమి మీదకి వస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు అటువంటి ఒక అభిప్రాయము ఉన్నది, ఆధ్యాత్మికమైనటువంటి భావం ఉన్నది. మరి లోపల ఉన్నటువంటి ముద్దుల పసిపాపల యొక్క ఆ తపస్సు మృక్కులు ఇవన్నీ కూడా ఫలించాయి అన్నట్లు ఆ ముద్యలు ఏమనుకుంటున్నారు, ఏ పొద్దుటి వేలును లేదా ఏ క్షణము పురుడు తప్పక వస్తుంది, మరి దినము పొడిగించదని, ఒక రోజు కంటే ఇంకా ఎక్కువ సమయం కాదు అని అంచనా వేశారు. ఏం లేదు, రేపు మాపో అన్నట్టు, రేపు కాదు, ఈ క్షణమో ఈ పొద్దు ఇంకో క్షణమో అన్నట్టే వాళ్ళు ఇంకో రోజు కాదు అన్నటువంటి అంచనాలకు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వచ్చారు. అట్లే వారి అంచనాలను నిజం చేస్తూ అవుననగా పెద్దదైన గంగమ్మ కానుపై సుఖమైన కాన్పు. ఇలా వాళ్ళు అంచనాలు వేసినట్టుగానే వాళ్ళ అంచనాలను నిజం చేస్తూనే, అంటే అవుననగన్ పెద్దదైన గంగమ్మ కానుపై సుఖమయ్య కాన్పు, పెద్దవారి అయినటువంటి గంగమ్మకు సుఖమైనటువంటి కాన్పు అయింది అని ప్రసవించింది. కాన్పు అంటే ప్రసవించింది. అనువుననగా పెద్దదైన గంగమ్మ కానుపై సుఖమైన కాన్పు, శ్రోత్రామృతముగా రానవచ్చిన శుభవార్తలే నలుపున కలిగి మగబిడ్డ నడుజాము కలికి వేళ అన్నట్లే అందరు అనుకుంటే అంచనా వేసినట్లే గమ్మకు సుఖమైన కాన్పోయింది. గంగమ్మ ప్రసవించింది. స్తోత్రామృతంగా చెవులకింపుగా, స్తోత్రు ప్లస్ అమృతము, స్తోత్రమృతము అని కావాలి. ఇలా కొంత సంధిలో దోషమున్నది. కానుపై సుఖమైన కాన్పు, ఇక్కడ స్తోత్రమృతము అంటే గణము తప్పిపోతుంది, కాబట్టి ఆయన స్తోత్రామృతము అని ప్రయోగించాడు. కానుపై సుఖమైన కాన్పు, స్తోత్రామృతముగా రానవచ్చను శుభవార్త. మరి చెవులకింపులాగా అమృతంలాగా ఒక శుభవార్త వచ్చింది. లేత నలుపున మరి గంగమ్మకు నడిజాము అందమైన వేళ, కలికి వేళ అంటే అందమైన వేళ
ఒక మగబిడ్డ నలుపులో కలిగాడు అనేటువంటి ఒక వార్త రానే వచ్చింది. అంటే ఏమిటి? గంగమ్మ ప్రసవించింది, సుఖంగా ప్రసవించింది, మగబిడ్డ కలిగాడు అని అర్థం. అట్లే ఆ విధంగానే ఇంకొక భార్య కూడా సంతానం జరిగింది. ఇరువురు రాణులయందున ఇరువురు మగబిడ్డలు వదివిరి ఈనాటికి సాగరు ఘనపావన వంశాంకురములు మా గ్రామ ప్రజలకు వరములుగన్ అని అనుకుంటున్నారు. మా గ్రామ ప్రజలకు వరములుగా సాగరయ్య గొప్ప ఘనపావన వంశాంకురములు, గొప్పనైనటువంటి పవిత్రమైనటువంటి వంశములో అంకురములుగా, చిన్న పాపలుగా ఈ ఇద్దరు రాణులలో మంగమ్మ యందున ఇరువురు మగబిడ్డలు ఈనాటికి ఉదవిరి, ఈనాటికి జన్మించారు అని అక్కడున్నటువంటి ప్రజలు సంతోషించారు. ఇరువురు రాణుల యందున ఇరువురు మగబిడ్డలు వదివిరి నాటికి సాగరు ఘనపావన వంశాంకురములు మా గ్రామ ప్రజలకు వరములుగన్నని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భావించారు. ఈ విభాగంలో మరి ఆయన యొక్క ఇద్దరు భార్యలు, మరి ఆ ఇద్దరు భార్యలు వారి యొక్క స్వభావం, భర్త గౌరవానికి ఎలాంటి మచ్చ తేకుండా వారు వ్యవహరించిన తీరు, ఉన్నా లేకున్నా ఎంతటి కరువులోనైనప్పటికీ కూడా వారు వ్యవహరించిన తీరు వారు సాధ్వీమనులు అనేటువంటి విషయాన్ని తెలియజెప్తుంది. అంతేకాకుండా వారికి సంతానం కలగనప్పటికీ కూడా నిత్యకృత్యంగా వారు భగవదర్చనను కూడా చక్కగా చేసేవారు. వ్యవసాయ పనులే కాకుండా భగవదర్చనను కూడా వాళ్ళు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ క్రమంలో వారిద్దరికీ సంతానం అయింది. ఇద్దరికి మగబిడ్డలు పుట్టారు. గంగమ్మకు, తర్వాత ఆవిడ చెల్ల అయినటువంటి మంగమ్మకు ఇద్దరు మగబిడ్డలు పుడితే ఆ ఊరి గ్రామం ప్రజలు బాగా సంతోషించారు. మరి ఇందులో విశేషాలు ఏంటి అంటే, రామాయణం యొక్క స్ఫూర్తి ఉందని చెప్పుకున్నాం, ఐతిహాసిక స్ఫూర్తి ఉన్నది. మరి రాముడు కూడా వ్యవసాయానికి బాగా మేలు చేశాడు అని చెప్పుకుంటున్నారు. అహల్యను కూడా చేతో మూర్తినిగా చేశాడు. అహల్య శాప విమోచనం చేశాడు. అంటే ఏమిటి? హలముతో దున్నబడని భూమిని వ్యవసాయ యోగ్యంగా చేశాడు అని చాలామంది ఈ విషయానికి అర్థం చెప్పారు. ఒక ప్రతీకగా చెప్పబడింది. ఆయన దక్షిణాదికి వస్తూ వ్యవసాయానికి కూడా ఇదంతా ఒక అరణ్యంగా ఉండేది కాబట్టి వ్యవసాయాన్ని యోగ్యంగా చేసి ప్రజలకు మేలు చేశాడు అనేటువంటిది విషయం ఉంది అని చాలామంది చెప్పారు. మరి అట్లనే ఇందులో కూడా మరి వ్యవసాయ సంబంధమైనటువంటి రైతుల యొక్క స్థితిగతులను మార్చడానికి, వారిని చైతన్యం చేయడానికి మరి రైతు రామాయణం అనేది రచింపబడ్డది. అలానే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా భూస్వాములు, జమీందారుల వల్ల చిక్కుకున్నటువంటి రైతులు, శ్రామిక జనం చాలా ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుసు. మరి దీనికి సంబంధించి ఒక చారిత్రక చిత్రణ ఇందులో ఈ కావ్యంలో మనకు ముఖ్యంగా
కనిపిస్తుంది. తర్వాత కవిత్వానికి విషయంలోకి వస్తే సామాన్య జన బాహుల్య వ్యవహార భాషా స్ఫూర్తి బాగా కనిపిస్తుంది. సామాన్య జనం ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఆ వ్యవహారంలో ఉన్నటువంటి పదాలను మక్కి ఉపయోగించడం, అంటే ఎట్లున్నది అట్లనే ఉపయోగించడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. పూర్వకాలంలో ఇక్కడ కూడా అట్లా చాలా వరకు ఇటువంటి ప్రయోగాలు చాలా చేశాడు. అలానే మనకు పానమామలై జగన్నాథాచార్యులు కూడా వ్యవహారిక పదాలను అనేకం వాడాడు. చూడండి, ప్రజ నొప్పిని సొంతపు నొప్పిగా అనేదందలచి, ఆయన నొప్పి నా సొంతపు నొప్పి అనేది వ్యవహారంలో ఉన్నటువంటి సొంతపు నొప్పిగా తలంచాడు అనేటువంటి. అందులో ఇట్లే కాకుండా సోది పెట్టిండు అనేది, అది నిజానికి కవి కూడా పాడలేదు, సోది పెట్టాడు అనేది. చూడండి, కొంగు బంగారమే, ఎంత చక్కటి నుడికారాలు వాడాడు, కొంగు బంగారమే. అలానే మామూలు దండి ఇబ్బందులు, బాగా ఇబ్బందులని, గొప్పనైన ఇబ్బందులని, ఎదుర్కొన్న దండి ఇబ్బందులు ఇక్కట్లు లేవు, ఎన్ని కావు, కొన్ని వేలు అంటే బాగా ఎక్కువ వ్యవహారంలో ఉన్నది అంత, కొన్ని వేలు. అంతేకాకుండా గుప్పు మనడం, కొత్త వెలుగేది గుప్పు మనడం, అట్లా. ఇంకా పాచిక పారదని, పాచికలు బారై అనే వ్యవహారంలో ఉన్నటువంటి ఇవి ఉడికారాలు. పాచిక బారదు, పెద్ద పలుకుబడి, ఇట్లా వ్యవహారంలో జడిపించుడు, సాగరయపటి ఏలు జడిపిస్తాడు అనేది పుల్లల్లో వ్యవహారం జడిపిస్తాడు. సాగరయపటి ఏలు జడిపించడు ఎవనిని. అలానే గజ్జుమండ్రు, దొరలు కూడా గజ్జుమండ్రు, జడిపించడు గజ్జు. పెద్ద వ్యవహారంలో బాగా ఉన్నటువంటి పదాలను చక్కగా వీటన్నిటిని కూడా కావ్యంలో ఉపయోగించడం. తెలంగాణలో ఉన్నటువంటి వ్యావహారిక భాషా పదాలను మట్టి అంటే ఉన్నట్లుగా చాలా చక్కగా చేయడం. అలానే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల బాధలను కూడా ఎంత చక్కగా, పొలంలో పంట విత్తులను కూడా పూర్వులు వేసిన బాగా కిందనే జమగట్టి పాత పత్రాన్ని తీసుకొని కొత్త పత్రాన్ని పెట్టడం అనేది ఇది మామూలుగా జరుగుతుంది అనేటువంటిది, ఆ విషయాన్ని కూడా చాలా తీసుకొచ్చారు. అలానే తెలంగాణలో ఉన్నటువంటి ఎట్లా స్త్రీలు ఉన్నారో మంగమ్మలు మనకు అట్లా రేయి బవళ్ళు సోది పునరించి వేయి వచించి, 1000 మాటలు చెప్పు అని, 1000 మాటలు చెప్పినా ఏం లేదు, వేయి వచించి, అందులో అస్ఫురణ కనిపిస్తూ ఉంటుంది. దాపల వలపల లోపల దాపలను అప్పకు దాపలగను, ఇది వ్యవసాయం బాగా తెలిసిన వారికి తెలుస్తుంది. అప్పకు దాపలగా అంటే కుడి భుజంగా అని, ఇక్కడ ఇది వేరే వాళ్ళు ప్రయోగించడం చాలా కష్టం. అప్పకు దాపలగను, ఇట్లా అనేకమైనటువంటి పదాలు మనకు ఈ కావ్యంలో కనిపిస్తే. ఎట్లే బురద నాగలి దున్నటి దురద తగ్గి, ఉత్సాహం, దురద, కండూతి, ఇవన్నీ వాటికి వాడతాం. దురద తగ్గిందా అని, కోరిక తగ్గిందా అని, అట్లా దురద తగ్గిందా అని అంటే అయిపోయింది కదా, దురద తగ్గిందా అట్లా. అతడు కుడి, ఈ విషయంలో అతడు కుడి అనేది కూడా వ్యవహారంలో ఉన్నది. అతడి తోడి వయసు వారిలో మాత్రమే వరకును కుడి, ఇది వ్యవహారంలో ఉన్నది. ఈ విషయంలో అందరిలో ఆయన కుడి అని, ఇట్లా చాలా అద్భుతంగా తెలంగాణ వ్యావహారికత్వాన్ని చాలా అద్భుతంగా
మనకు ఇందులో చూపెట్టాడు. ఈ కావ్యంలో రచించి నెలలు దప్పడం అంటే కారం, నెల దప్పింది అంటే గర్భిణి, నెల దప్పింది ఇలా నెలలు దప్పిన, ప్రొద్దులు నిండినవి, పొద్దులు నిండడం, నెలలు దప్పడం, ఇట్లా చాలా అద్భుతమైనటువంటి నుడికార పదప్రయోగాలు వ్యవహారంలో ఉండేటువంటివి అవి వాటిని చక్కగా అద్భుతంగా ఇందులో విమరించాడు, రాశాడు, కావ్యంలో స్ఫురింపజేశాడు. ఇక వ్యవసాయానికి సంబంధించినటువంటి పదాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అందులో అవి కూడా ఉన్నవి. ఇక కావ్యంలో అయితే లెక్కలేనన్ని వ్యవసాయ పదాలు మనకు ఉన్నాయి కాబట్టి ఇది వ్యవసాయ పదకోశంగా మనం దీన్ని భావించవచ్చు అని కూడా కొందరు అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప కావ్యము. అలానే మరి మాదిరి ప్రశ్నలు చూద్దాం. ఒకే ప్రశ్న, ఇంతకుముందు ఒక ప్రశ్న చెప్పుకున్నాం అక్కడ గుణశీలాలు సాగరయ్యకు సంబంధించి. ఇప్పుడు ఈ రెండవ విభాగంలో సాగరయ్య కుటుంబ జీవిత నేపథ్యాన్ని వివరించింది. కుటుంబం ఓన్లీ, కుటుంబం అంటే గంగమ్మ మొదట పెళ్లి చేసుకోవడం, తర్వాత గంగమ్మ తన చెల్లె మంగమ్మతో సోది పెట్టి ఒప్పించి భర్తకు వేయి విధాలుగా నచ్చజెప్పి ఇద్దరికి ముడివేయడం, తర్వాత 4 సంవత్సరాలు మంగమ్మ కూడా మరి భర్తకు తోడుగా తన అక్క అయినటువంటి గంగమ్మకు తోడుగా కాపురాన్ని దిద్దుకోవడం, అయినప్పటికీ కూడా సంతు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలా కాలక్రమాన పోతూ ఉంటే వారి అర్చనలు ఫలించి వారు ఎప్పుడు తమ యొక్క అర్చనలు విడిచిపెట్టలేదు కాబట్టి వారి యొక్క పూజలు ఫలించి ఇద్దరికి గంగమ్మకు మంగమ్మకు ఇద్దరికి సంతానం కలగడం ఇందులో ముఖ్యమైన విషయాలు. సాగరయ్య కుటుంబ జీవిత నేపథ్యం అన్నా లేదా దైవ కృపతో సాగరయ్యకు సంతానం కలిగిన విధానం అన్నా కూడా రెండు ఒకటే. ఈ రెండవ విభాగంలో ఈ ప్రశ్నకు జవాబు ఈ విధంగా మంచిగా చక్కగా సవదరించి ఈ అంశాలు వచ్చేలాగా రాస్తే సరిపోతుంది.